దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మరలా మీతో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్యంలో ఉన్న ఆ యొక్క సారాంశాన్ని గ్రహించుకునే బాధ్యత, యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క నేటి దినమందు మనము ధ్యానం చేయబోచు ఉన్న వాక్యము సామెతలు 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుదాం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినమందు ఈ యొక్క వాక్యము వింటున్న సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యము మనకి ఏం తెలియజేస్తున్నదంటే, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశము నుంచి మనల్ని విడిపించినని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఈ యొక్క లోక జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము మనలను ఈ లోకంలో ఉన్న నాశనం నుంచి మనల్ని విడుదల దయచేస్తుంది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఈ వాక్యాన్ని క్షుణ్ణముగా పరిశీలన చేసి మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మంచి మాటలు మనకి వినబడతాయి. అలాగనే చక్కటి జ్ఞానము మనము పొందుకునే అవకాశము ఉంటుంది. అయితే జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. ఆ జ్ఞానులు ఎవరు? దేవుని యొక్క వాక్యము నిరంతరము ధ్యానించి వాడే జ్ఞానులు. ఈ లోకంలో ఎన్నో చదువులు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, డాక్టరేట్లు ఉన్నాయి. ఇవన్నిటి కంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే వాటికంటే జ్ఞానపూర్లుగా మనం ఉండగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉండే చదువు కాదండి మనకి జ్ఞానం తెచ్చేది. ఈ యొక్క దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానము తెచ్చేది. అందుకనే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, 1వ అధ్యాయము 3వ వచనంలో, ఈ వాక్యములను ఆనందంతో దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఏది చేపట్టినా కూడా సఫలమవుతుందని ఆ వాక్యం తెలియజేస్తున్నది. ఈ వాక్యాలను మనము ధ్యానం చేసినట్లయితే, ఈ వాక్యాలను మనము అనుసరించినట్లయితే, మరి చూసినట్లయితే, చదువుకున్నట్లయితే మనము ధన్యులుగా పిలువబడతాము. అలాగనే జ్ఞానపూరులుగా మనము ఉండే అవకాశం ఉంటది. అదే రీతిగా అది మరణ పాకం నుండి విడిపించిన దేవుని యొక్క వాక్యము మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నట్లయితే మనము ఈ యొక్క నరకాగ్నిలో, అనగా పాపానికి వచ్చు జీతము మరణం, ఆ యొక్క నరకాగ్నిలో పడిపోకుండా ఈ పరిశుద్ధ గ్రంథము మనలను లాగుతూ ఉంటదండి. అనగా ఆ యొక్క నరకాగ్నిలో, ఆ పాపంలో పడిపోకుండా ఈ పరిశుద్ధ గ్రంథము మనల్ని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ లోకంలో మనుషులు ఆ సమయంలో లేదంటే కొన్ని సమయాల్లో రక్షించొచ్చేమో, కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి నిత్యము నేను రక్షిస్తుంది. పాపము చూడకుండా నేను రక్షిస్తుంది. పాపపు మాటలు మాట్లాడకుండా నేను రక్షిస్తుంది. పాపపు స్నేహంతోటి ఉండకుండా ఈ గ్రంథము నేను రక్షిస్తుంది. ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది, జ్ఞానపూర్వత కలిగిన ఈ యొక్క గ్రంథం ఇది. ఈ యొక్క గ్రంథాన్ని మనము చేతపుచ్చుకున్నట్లయితే, ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యంలో మనం చదువునట్లయితే జ్ఞానులు అవడానికి, అలాగనే మరి జ్ఞానుల బలి ఉపదేశము ఇవ్వడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ మాటలు వింటున్న సహోదరుడా, ఈ మాటల ప్రకారముగా ఈ వాక్యాన్ని మరి నిరంతరం మనము ధ్యానం చేసినట్లయితే, నిరంతరం మనం చదివినట్లయితే జ్ఞానపూర్లుగా ఉండగలము. అలాగనే పాపము నుంచి మనము దూరముగా ఉండగలము. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదువుతున్న వారు పాపానికి దూరంగా ఉంటారు. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క నేటి దినమందు ఈ వాక్యాలు వింటున్న సహోదరులారా, మరి వాక్యానుసారంగా మనము నడుచుకుందాం. వాక్యానుసారముగా మన యొక్క బుద్ధిని మనం మెలకువగా చేసుకొని, ఏమండి, ఒక లైట్ వలె, ఒక వెలుగు వలె మనము దేవుని యొక్క బిడల వలె, దేవుని యొక్క వంశం వలె ఈ లోకంలో మనం జీవిద్దాము. మనం జీవించినంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ధన్యులుగా పిలువబడతాము. మనం చేసినదంతయు దేవుడు సఫలీకృతం చేస్తానని దేవుని యొక్క వాక్యము వాగ్దానం ఇస్తున్నది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, యేసయ్య నీకు వందనాలు. ఈ దినమందు
మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఈ వాక్యాలను ఇతరులకు చేరవేస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నేనా అవనేస్తయ్య, నీ వాక్యము తెలియజేసినట్లుగా ఈ యొక్క గ్రంథంలో జ్ఞానం ఉన్నది ప్రభువా. ఈ జ్ఞానము మేము పొందుకున్నట్లయితే పాపం నుంచి మేము విడుదల పొందుకునే అవకాశం ఉంటుంది ప్రభువా. ఈ వాక్యాలను నిరంతరము ధ్యానం చేయడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభువా, ఈ వాక్యము ప్రభువా ఎన్నో ఆత్మలను రక్షించే బాధ్యత యోగ్యత అనుగ్రహిస్తారని, ఈ దినమందు నీ యొక్క ఆశీర్వాదము ద్వారా, నీ యొక్క కృప ద్వారా, నీ యొక్క కనికర ద్వారా మా యొక్క మార్గాలను మీరు సరళం చేసి నీ కృప చోటను బలపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.